ఎలాంటి పరిహారం పాటిస్తే ధనాకర్షణ జనాకర్షణ పెంపొందింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పరిహార శాస్త్రంలో పటిక ముక్కకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఒక్క పటిక ముక్క ఉపయోగించి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నుంచి సులభంగా బయటపడచ్చు, ధనాకర్షణ జనాకర్షణ పెంపొందింపజేసుకోవచ్చు. మంగళవారం రోజు ఒక పటిక ముక్క తీసుకొని ఆ పటిక ముక్క ఒక గాజు బౌల్లో ఉంచి ఆ గాజు బౌలు ఇంట్లో ఎవరికి అందని చోట, ఎవరూ తాకని చోట ఏర్పాటు చేయండి. నెల రోజుల పాటు ఆ పటిక ముక్కని ఎవరూ తాకకుండా, ఎవరూ కదల్చకుండా అలానే ఉంచండి. నెల రోజులు పూర్తయిన తర్వాత ఆ పటిక ముక్క తీసుకువెళ్ళి ఎక్కడైనా పారే నీళ్ళల్లో విడిచిపెట్టండి. లేదా మీ ఇంటి ఆవరణలో ఖాళీ ప్రదేశం ఉంటే గొయ్యి తీసి పూడ్చిపెట్టండి. లేదా బయట ఎక్కడైనా సరే ఖాళీ ప్రదేశం ఉంటే మట్టి తీసి అందులో ఆ పటిక ముక్కను పూడ్చిపెట్టండి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. మీ ఇంట్లో సభ్యులకు విశేషమైన జనాకర్షణ పెరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, వ్యక్తులకున్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోగొట్టే శక్తి ఒక పటిక ముక్కకు ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో ఆలం అంటారు. అందుకే ఎవరైనా సరే గాజు బౌల్లో పటిక ముక్క ఉంచి నెల రోజుల పాటు ఇంట్లో ఎవరికి అందకుండా ఉంచితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, వ్యక్తుల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఆ పటిక ముక్క లాక్కుంటుంది. ఆ తర్వాత ఆ పటిక ముక్క ఎక్కడైనా మట్టి తీసి అందులో పూడ్చిపెట్టేస్తే మీకున్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది, ధనాకర్షణ జనాకర్షణ పెరుగుతుంది. అలాగే వ్యాపారస్తులు ఎవరైనా సరే వ్యాపారం బాగా సాగాలన్నా, ఇంట్లో అయినా సరే సభ్యులందరికీ గొడవలు లేకుండా ఉండాలన్నా, సభ్యులందరికీ బాగా కలిసి రావాలన్నా ఒక చిన్న పటిక ముక్క తీసుకొని ఆ పటిక ముక్క నీళ్ళల్లో వేసి ఆ నీళ్లు కాగబెట్టండి, వేడి చేయండి. లేదా పటిక ముక్క తీసుకొని ఆ పటిక ముక్కను బాగా పొడి చేయండి, చూర్ణం చేయండి. ఆ పటిక పొడి చూర్ణం ఏదైతే ఉంటుందో ఆ పటిక పొడి నీళ్ళల్లో వేసి నీళ్లు బాగా కాగబెట్టండి. కాగబెట్టాక ఆ నీళ్లు మీరు ఇంట్లో తడిగుడ్డ పెట్టుకోవటానికి ఉపయోగించండి. వ్యాపార స్థలంలో తడిగుడ్డ పెట్టుకోవటానికి ఉపయోగించండి. అలా చేస్తే వ్యాపార స్థలంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, దృష్టి దోషం మొత్తం